హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, టమాటా రైస్ కోసం ఫస్ట్ రైస్ తీసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. అలాగే ఒక చిన్న ఆనియన్ని చిన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. నేను ఒక లోటాడు బియ్యం తీసుకున్నానండి. దానికి 3 టమాటాలు వేసుకున్నాను. ఇది మెయిన్ కాబట్టి మనం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి, కాకపోతే 3 సరిపోతాయి. కొంచెం కొత్తిమీర అండి, అలాగే హోల్ గరం మసాలా అండి, అలాగే జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనం తీసుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకుందాం. ఫ్రెండ్స్ నేను 2 టైమ్స్ వాష్ చేసేసి బియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం టమాటో రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి తర్వాత కడాయి పెట్టేసానండి. కడాయి వేడైన తర్వాత మనం దీంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్గా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. చాలామంది అయితే అన్నం ఉడికించి చేస్తారండి, నేను ఇలా చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నీ వేసేసుకోవాలండి. ఇవి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, మసాలాలు వేగాయండి. ఇప్పుడు ఆకు వేసుకోవాలి, అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక నిమిషం వేగిన తర్వాత మనం చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలండి. ఇది వేగడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయాయండి. మనం ఇప్పుడైతే ఇందులోకి మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి. మనం కొంచెం మగ్గడం కోసం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఓన్లీ మగ్గడం కోసమే తక్కువగా వేస్తున్నానండి, మనం తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మనం మూత వేసుకుందాం. మూత వేసుకుంటే బాగా మగ్గిపోతాయండి టమాటాలు. ఫ్రెండ్స్, నేను మూత తీసేసి మీకు చూపిస్తున్నానండి. చూడండి, టమాటా ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు అండి, ఎక్కువ వేయకండి, మళ్ళీ టమాటాని పసుపు డామినేట్ చేస్తుంది. అలాగే 1 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను ధనియాల పొడి, పచ్చిమిర్చిని ఇలాగా పొడిగా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి 2 వేసుకున్నానండి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేసుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్ అన్ని, ఒక 2 మినిట్స్ మనం దీనిని వేగనివ్వాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత నేను ఒక లోటడు బియ్యం తీసుకున్నాను కదండి,
లోటాడు బియ్యానికి లోటాడున్నర వాటర్ అండి. అంటే 1:1/1 అండి. 1:1. ఇంకోండి ఆకు వేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసానండి. ఈ వాటర్ మరిగిన తర్వాత వాటర్ అంతా ఉప్పు కలుస్తుంది కదండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఈ వాటర్ మరగడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ మరగనిద్దామండి. మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వాటర్ అనేది మరుగుతుంది చూడండి. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే వేసేసాను ఫ్రెండ్స్, మీరు సరిపోకపోతే వేసుకోండి. అలాగే ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసేటప్పుడే బియ్యం నానబెట్టుకోండి. లేకపోతే ముందు నానబెట్టేసారనుకోండి, బియ్యము బాస్మతి రైస్ కాబట్టి మనం వాటర్లో వేసినప్పుడు మెత్తగా అయిపోతాయండి. అందుకని మనం కరెక్ట్గా వంట స్టార్ట్ చేసే ముందే బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ వేసిన తర్వాత మనం మంట సిమ్లోనే ఉంచుకోవాలండి. ఎక్కువ మంటలో పెట్టుకోకండి, ఉడకదండి రైస్. వాటర్ మరిగేటప్పుడు హైలో పెట్టుకున్నా మనం బియ్యం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, రైస్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మనం ఇలా కలిపేసుకున్నామండి. మళ్ళీ తర్వాత కలపడం కుదరదు, ఎందుకంటే రైస్ విరిగిపోతుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత వేసేసుకున్నామండి. నేను కాస్త దగ్గర పడ్డాక చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నీరైతే మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. మనం ఇప్పుడు మూత వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూద్దామండి. బిర్యానీ అయితే అయిపోయింది, టమాటా రైస్ అయితే అయిపోయిందండి. చూడండి, ఉడికిపోయింది. ఇంకోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మూత వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే తీయకూడదండి. ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను సర్వ్ చేసి చూపిస్తానండి, మీరు మాత్రం వెంటనే తీయకండి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ కదండి, కొంచెం అది గట్టి పడితేనే బాగుంటుంది అన్నమాట. నేను ప్లేట్లో వేసేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, టమాటా రైస్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసానండి. చాలా చాలా బాగుంటుందండి. దీన్ని రైతాతోటి ఆనియన్స్ తోటి సర్వ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక నేను చేసిన టమాటా రైస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.